బలరాం. ఎస్ సార్. ఆ టైగర్ ముఠా వాళ్ళు ఇప్పటి వరకు అమాయకులను చంపి అల్లకల్లోలాలు మాత్రమే సృష్టిస్తున్నారు అనుకున్నాం. నేను అనుకుంటున్నాను సార్. కానీ ఈ మధ్య వాళ్ళు రక్షణ శాఖకు సంబంధించిన రహస్యాలను కూడా సేకరిస్తున్నారని అర్థమవుతోంది. నాకు అర్థమవుతోంది సార్. ఎవడో ఒక దేశద్రోహి డిఫెన్స్ డిపార్ట్మెంట్ లో ఉండి ఆ రహస్యాలను వాళ్ళకి అందజేస్తున్నాడు అని నేను అనుకుంటున్నాను. నేను అనుకుంటున్నాను సార్. ఎవరు నువ్వు కూడా అనుకుంటున్నావా? ఎస్ సార్. కరెక్ట్. మరి ఆ దేశద్రోహిని పట్టుకుంటూ ఎలా? సార్ నేను మంచి ఐడియా వదులుతాను సార్. వదులు. రక్షణ శాఖలో మీరు బాత్రూములు కడిగే మనిషిగా చేరారనుకోండి, నేను ప్యూన్ గా చేరుతాను. ఆ దేశద్రోహిని పట్టుకుని మీకు అప్పచెప్తాను సార్. ఏమిటైనా చదవడం? చేతుల డబ్బులు పుచ్చుకొని బొర్ర పెంచావు. ఒళ్ళొంచి పనిచేయాలా? నేను బాత్రూమ్ గడిగే మనిషిగా ఉండాలా? కరెక్ట్ గా ఉంటుంది సార్. కోట్ ఓపెన్ చేస్తా. ఎస్ సార్. నువ్వు నోరు బస్ కూర్చో. ఆ ఐడియా దాన్ని చేస్తా, నువ్వు విను. ఓకే సార్. ఇది వరకు మనం ఒక జేబు రంగం చూసామే, చిట్టిబాబు సార్. ఆ చిట్టిబాబు అతనే మన స్పెషల్ ఏజెంట్ అని కొన్ని పత్రాలను సృష్టించి వాటిని రక్షణ శాఖకు పంపిస్తాం. ఆల్రెడీ రక్షణ శాఖలో ఉన్న ఆ దేశద్రోహి ఈ సమాచారాన్ని ఆ ముఠాకు అందజేస్తాడు. అప్పుడు ఆ ముఠా జేబు దొంగ వెనక పడుతూ ఉంటారు. మన అసలు ఏజెంట్ ముఠాని పట్టుకునే ప్రయత్నాలు అలా కొనసాగుతూనే ఉంటాయి. గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యు? ఫైన్. సార్, ఈ స్పెషల్ ఫైల్ ని ఐరన్ రూమ్ థర్డ్ లాకర్ లో ఉంచండి. కీప్ ఇట్ సేఫ్. ఎస్ సార్. మీ ఇద్దరు నా జేబు దగ్గర డ్రామా ఆడుతున్నారు. మేము డ్రామా నటులం. రిహార్సల్స్ చేసుకుంటున్నామండి. మీ ఇద్దరిని చూస్తే డ్రామా యాక్టర్లా లేరు, జేబులు కొట్టేసేవాళ్ళు ఉన్నారు. మేము జేబులు కొట్టే కొబ్బరి బండాం. డ్రైవర్ బస్ ఆపు. ఆపండి. బాసు ఆగు బాసు. అయ్య బాబోయ్, నా పర్సు పోయిందే. ఏమిటిది? ఇదేమిటి అని గోమే కొట్టే తెచ్చు తెచ్చు. ఏదో ఆడదని ఊరుకుంటుంటే ఆడదాన్నంత తేలిగ్గా తీసేకు. ఆడది రెచ్చిపోయిందంటే ఏం చేస్తావంట? చూస్తావా చూస్తావా అని చూపించు. ముద్దు పెట్టావా? ముద్దు పెట్టినట్టుంటాను. एक लाइले జీడిపప్పులే, एक लाइले జీడిపప్పులే, एक लाइले జీడిపప్పులే. ఇదేదో వ్యవహారం శృతి మించిపోతుంది. ఏంటి గొడవ? ఆ పిల్లని రేపు చేస్తున్నావా? ఇవాళే చేస్తున్నాడు. నేను రేపు చేస్తానా మాపు చేస్తాను నీకెందుకయ్యా? నా పెళ్ళం నా ఇష్టం. ఈ పిల్ల నీ పెళ్ళమా? ప్లేట్ మారుస్తున్నావా? రేపింగ్ కేసు కింద బొక్కలో దోషేస్తానేమనుకున్నావు? ఇద్దరిని కలిపి తోసే జైల్లోనే కాపురం పెడతాం, పిల్లల్ని కంటాం. ఎంచక్క మీ పోలీసు మా పిల్లలతో ఆడుకోవచ్చు కదూ ధర్మపత్ని. ఆగే!
అగా మీరు మొగుడు పెళ్ళాలని చెప్తే నమ్మేస్తాను అనుకున్నావా? నాకు కుదరదు. నాకు సాత్వికం కావాలా. వెరీ సాత్వికం. నువ్వు చిన్నప్పటి నుంచి ఇంతే, ప్రధానికి సాక్ష్యం కావాలంటావు. నువ్వు కథలకు సాక్ష్యం కావాలంటున్నాడు. అలాగే ఉండు. చాలు చాలు చాలు. గోలీ చోడ కొట్టినంత శబ్దం వస్తుంది. మీ ఇద్దరు మొగుడు పెళ్ళాలని నమ్ముతున్నాను. కొత్త ఏమిటిది? వాడేదో సాక్ష్యం కావాలన్నాడని నువ్వో రెచ్చిపోయావు. వాడిని నమ్మించడానికి ఇలా పెట్టానంతే. అంతా వస్తా. అంతా ఉడకేనా? నిజం కాదా? అప్పా, నేను నిజంగానే నీకు ముద్దొచ్చుంటాలే. అబ్బా మోహన్ చూడరా. నా మొహానికి అమ్మా పడిందా? నా మీద కన్ను పడింది అనుకుంటూనే ఉన్నా, ఏదో రోజు పడుతుందని పడిపోయింది. అది సరే గాని ఎలాగో టిఫిన్ చేసేసావు. ఇక నుంచి ఇద్దరం ఒకటైపోయి కలిసి పర్సలు కొడదాం. నీది నీదే, నాది నాదే. వ్యాపారం వ్యాపారమే. డన్. అబ్బా ఈ ఫోన్ ఒకటి. హలో, వెంకట్ స్పీకింగ్. మీరా? జస్ట్ మినిట్. నువ్వు సిసింద్రి, నువ్వు కాస్త అవతల పో. ఏంటి డియర్, చిచ్చుబుడ్డిలా రెచ్చిపోతానని వాళ్ళలో తెలిసిన మతాబులు అవతలి పొమ్మంటున్నావు? నువ్వు ఎక్కువ మాట్లాడావంటే ఆటం బాంబు పెట్టి పిలుస్తా. అసలే ఇది లక్ష్మీ టపాస్ లాంటి వార్త. నువ్వు పో 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 పో. ఎస్ తేజ, ఎన్ని బాంబులు కావాలి? ఓకే, ఎవరికి తెలియకుండా నేను తీసుకొస్తాగా. వెల్ 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 మై ఫ్రెండ్స్, స్వీట్ హాట్ రెండు పట్టుకొచ్చారనమాట. ఓకే, ఓపెన్ దిస్ బాక్స్. మందు బాగా దట్టించిన బాంబులాగా మా బాధ్యతలను మేము కరెక్ట్ గా చేస్తున్నాం. కాకపోతే మీరే డబ్బులు కరెక్ట్ గా ఇవ్వట్లేదని నువ్వు నోరు మీద రామంటూ నేను సుమ్మల మాట ఎత్తలేదు. దాహానికి ఏదైనా ఇప్పించండి అంటున్నావు. దానికో గింజుకోవడం ఎందుకు? వచ్చిందిగా కూల్ డ్రింక్ లాగించు. తీసుకో. లుక్ మై ఫ్రెండ్స్, రక్షణ శాఖకు సంబంధించిన రహస్యాలు ఒకరు, దేశ నాశనానికి సంబంధించిన బాంబులు ఒకరు సరఫరా చేసే మీలాంటి వాళ్ళు నాకు దొరకటం నా అదృష్టం. డబ్బు గురించి మీరేం వర్రీ అవ్వద్దు. హ్యావ్ అవర్ డ్రింక్స్. జై బజరంగ బలి. సార్, ఈసారి రామ్మంటూ మనకి చాలా అవసరమైన పేపర్స్ తెచ్చాడు, చూడండి. పేరు చక్రపాణి. టైగర్ ముఠాని పట్టుకోవడానికి సిబిఐ డిపార్ట్మెంట్ ప్రత్యేకంగా నియమించిన వ్యక్తి. వెల్ మిస్టర్ రామ్మంటూ, మనకి చాలా అత్యవసరమైన ఇన్ఫర్మేషన్ పట్టుకొచ్చా. కంగ్రాచులేషన్స్. ఓకే, ఈ ఏజెంట్ను మన ముఠాని పట్టుకోవడానికి కొత్తగా నియమించారు అంటే వీడికింతకు ముందు మన చేతుల్లో చచ్చిన ఏజెంట్ ముఖేష్ దగ్గరుండే సీక్రెట్స్ కొన్ని తెలిసి ఉండాలి. కనుక వీడెక్కడున్నాడో తెలుసుకుని ఎలాగైనా ట్రాప్ చేసి తీసుకొస్తే ఆ వీడియో ఫిల్మ్ విషయం వీడి నుంచి రాబట్టచ్చు. ముద్దు పెడతావా? ఎవరెదురు కోట్లు వేసుకుని చేతులు బయట వేసుకుని ఊపుకుంటా వెళ్తున్నారు? నేను వెళ్ళి నొక్కేసి వస్తా. నువ్వు ఇక్కడే ఉండు, ఆ నొక్కే పని నాది. మాస్టర్లు, ఈ 100 రూపాయల నోటు మీదే అనుకుంటాను, పారేసుకుని పోతున్నారు. వాసన చూసాం బాబు, మాది కాదు. అయితే నాదే ఉంటుంది సార్. మీదే ఉంటుంది బాబు. డబ్బు పారేసుకోకూడదు, తీసుకో. జేబు దొంగలు ఉంటారు బాబు, జాగ్రత్త. అలాగే. అప్పుడు మరి జేబు దొంగలు ఉంటారని మా తెలియదు, నువ్వు చెప్పాలి. ఇందులో ఎంత క్యాష్ ఉందో లెక్కేసుకో. మన 100 మనకు మిగులు. ఏం లేవు బాసు. వారిని లార్డు లంగోటాలా లాంగ్ కోట్ వేసుకుని తిరుగుతున్నారు. వీళ్ళు ఉత్త ఖాళీ పసుగాళ్ళ. కాగితం ఉంది బాసు. తీసి 4 గీసుకో. ఏదో రాసింది బాసు. ఆ? నువ్వు వెంటనే అడయార్ పార్క్ హోటల్లో రూమ్ నెంబర్ 401కి వెళ్ళు. అక్కడ నీ కోసం ఓ సూట్ కేసు రెడీగా ఉంటుంది. దాన్ని నొక్కే. నొక్కా. ఏమిటి? ఎంత ధైర్యంగా ఉందాం అనుకున్నా లోపల భయం వేస్తుంది బాసు. ఎక్కువ దించు. అసలే పెద్ద హోటల్, తిన్నగా లోపలికి వెళ్ళిపోతున్నావు. తిరిగి వస్తావో లేదో. ఇదిగో టెంకి మీద ఒకటి ఇచ్చారంటే దెబ్బతో మరుగుజ్జు అయిపోతావు అనుకున్నావు. టెంపి ఎన్నాళ్ళని జేబులు పర్సులు కత్తిరిస్తూ కూర్చుంటాం. జీవితంలో మనం పెద్దోళ్ళం కావద్దా? ఇలాంటి హోటల్ కట్టద్దా? కట్టాలంటే మరి ఇలాంటి సాహసం చెయ్యాలి. నేను 10 నిమిషాలు తిరిగి వచ్చేస్తాను. అంతవరకు మన కారు దగ్గర కూర్చో. ఇదే. ఆహా, తలుపు కూడా తీసుంచాడు.
బాత్రూమ్ క్లీన్ చేసుకోవచ్చుగా కదా. ఇదే సూట్ కేసు వీడెవడో మన కోసం రెడీగా ఉంచాడు. ఏం కళ, లక్ష్మీదేవి. కనీసం 2-3 లక్షలు ఉండొచ్చు. ఓకే, ఇదే మనకి ఛాన్స్. మిస్టర్ చక్రపాణి, నిన్నే పిలుస్తుంటా ఊను. అతి తెలివి ఉపయోగించుకు. నీ గురించి నాకు తెలుసు. ఏడు బాబు, నా గురించి నీకు తెలిసేది? వంకాయ పులుసు. చక్రపాణి అట చక్రపాణి. చక్రపాణి చక్రగిలని పిలిస్తే నాకు మా చెడ్డ చిరాగ్గా ఉంటది. నా పేరు చిట్టి బాబు, కావాలంటే చిట్టి అని పిలుచుకో. వాగుడాపి కిందకు చూడు. ఏంటిది, దీపావళి తుపాకీయా? మీ పిల్లకని తీసుకెళ్తావేంటి? బాగుంది. ఎంత కొన్నావు? ₹1 2 మర్యాదగా మాతో రాకపోతే 2 లోపల దిగుతాయి. ఇదిగో, నువ్వు మరి లోపల తోసకాయ బాబు, కోసుకుపోతే. నాకు అసలు గితగతలు ఎక్కువ. నువ్వు బయట వేషాలు వేసావంటే ఆలోచించకుండా ప్రాణాలు తీస్తాం. మాట్లాడకుండా మాతో రా. మూవ్ మూవ్. ఈ